ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శనిదోష నివారణ కోసం శనైశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన శుద్ధ చవితి, సాయంత్రం 6:44 వరకు. నక్షత్రం చిత్త, ఉదయం 10:59 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, రాహువు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర, శనులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ వైవాహిక జీవితం గురించి మీరు ఆలోచన చేసే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగిన శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి అధిక శ్రద్ధను కనబరచాలి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక సమస్యలు లేదా దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ సంబంధంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, దీంతో పాటు ఆశిస్తున్నట్టుగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులకు జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. సహోద్యోగులతోటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వారి విమర్శలకు మీరు బాధపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అకారణంగా కలహాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక వేదన అనేది మీలో గోచరిస్తూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంది. ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ కలహాలు, అలాగే కుటుంబ సమస్యల వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా స్నేహితులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులతోటి సమయం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా వాటిని అధిగమిస్తారు. మిథున రాశికి చెందిన స్త్రీలు కూడా పట్టు విడుపు చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీ ఉన్నతాధికారులకు జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి.
అనుకూలంగా ఉన్న విషయాలు కూడా ప్రతికూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాదోపవాదాలు ప్రతి విషయంలోనూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా అనేక విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వస్తు వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయంలో కూడా లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు మదన పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా వీరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్యంలో లాభం అనేది గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ధైర్య సాహసాలతోటి ప్రతి విషయంలోనూ మీరు ముందడుగు వేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు అనేకం ఉండే అవకాశం ఉంటుంది. వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సింహరాశికి చెందిన స్త్రీలకి అనారోగ్య సంబంధంగా సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకి సంబంధించి కూడా మీకు ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు శత్రువులు అధికంగా ఉండటం వలన ప్రతి పనిలోనూ ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఏ పనులైతే మీరు త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటారో ఆ పనులన్నీ ఆలస్యంగా పూర్తి కావటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాల్లోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ తెలివి, ఓర్పు, నేర్పు ప్రదర్శించి మీరు పనులను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో ఒక ప్రణాళికాబద్ధంగా గనక ముందుకు వెళితే ఇబ్బందులను మీరు అధిగమించగలరు. కన్యారాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అనవసరపు మాటల వలన ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతూ ఉంటారు. ఇది గ్రహించాలి. దీంతో పాటుగా మీ స్థిరాస్తి పనుల గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ వ్యవహారాలకి సంబంధించి పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటారు. వైద్య సంబంధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. మాట పట్టింపులు లాంటివి ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి, బంధుమిత్రులతోటి మీకు తగువలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క మిత్రులే శత్రువులు అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలోనూ, వ్యాపారాల్లోనూ ఓర్పు, నేర్పు వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం, ఆర్థిక అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మనసులో ఉన్న ఆలోచనలకు తగిన విధంగా మీకు పనులు పూర్తి కాకపోవటం వలన మీరు ఆందోళనకి కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవటము, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వీటితో పాటు స్థిరాస్తులు పెంచేందుకు మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ప్రతి పని ఏదైతే ప్రతికూలంగా ఉందో దాన్ని మీరు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఓర్పు, నేర్పు, సహనంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ సంబంధంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, ప్రాజెక్టులు లాంటివి చేతికి రాకపోవటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, ఇవి మీకు మానసిక ఆందోళనను కలిగిస్తూ ఉంటాయి. ఇక దీంతో పాటుగా ముఖ్యంగా అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి లేకపోవటం అనేది నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. మాట పట్టింపులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. మీ జీవిత భాగస్వామితోటి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాటిని కూర్చొని మాట్లాడుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మంచిగా అనుకూలత అయితే గోచరిస్తోంది. ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మాట పట్టింపుల జోలికి వెళ్లకుండా ప్రతి పనిని సానుకూలంగా నెమ్మదిగా కూర్చొని పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు, అపోహలను అధిగమించాలి. వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వాటిని మీరు అధిగమించే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నిరుత్సాహం లేకుండా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తిపరంగా కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. అనుకునే విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. బంధువులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. సహోద్యోగులతోటి కూడా ఇబ్బందికరమైన వాతావరణం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. భాగస్వామ్యం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా రుణ సమస్యలు అనేవి అధికంగా గోచరిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. అలాగే అనుకున్న విధంగా మీ పనులని సకాలంలో పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు గనక దానికి సంబంధించి తగిన చర్యలు పాటించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో మాత్రం మీరు పాలుపంచుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పితృార్జితాలకు సంబంధించి కోర్టు కేసులు, వివాదాలు, లిటిగేషన్లు ఉండే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్లతోటి ఆస్తికి సంబంధించిన గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క సంతానము, వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి.
ఇక మీనరాశికి చెందిన స్త్రీలు ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీకు ఎటువంటి ఉన్నతి లేకపోగా ప్రతి పనిలోనూ కూడా మీరు ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించిన దానికంటే కూడా తక్కువ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణువు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శనివారం. శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి శని భగవానుడికి ప్రీతికరమైన విధంగా అర్ఘ్యం ఇవ్వటం ద్వారా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని భగవానుడికి ప్రీతికరమైన అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు, కొన్ని జమ్మి ఆకులు కలిపి శని భగవానుడికి ప్రియమైన పడమర దిక్కు వైపు తిరిగి ఓం శం శనైశ్చరాయ నమః అని జపించుకుంటూ, శని భగవానుడికి ప్రీతికరమైన అంకె 8 కాబట్టి 8 సార్లు అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అలా శని భగవానుడి ప్రీతి కోసం నల్ల నువ్వులు, జమ్మి ఆకులు కలిపిన నీళ్లతో అర్ఘ్యం 8 సార్లు ఇచ్చేటప్పుడు క్రింద ఒక పళ్ళెం ఉంచుకొని ఆ పళ్ళెంలో అర్ఘ్యజలాలు విడిచిపెట్టాలి. అర్ఘ్యం పూర్తయిన తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కల్లో పోయాలి. ఇలా శనివారం సందర్భంగా శనికి ప్రియమైన విధంగా అర్ఘ్యమిస్తే శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా శని భగవానుడికి ప్రియమైన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకోవచ్చు. శని భగవానుడికి ప్రియమైన దీపాన్ని నవగ్రహ ఆలయంలో నవగ్రహాలకు సమీపంలో వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ఒక నలుపు రంగు కొత్త వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు ఉంచి ఆ వస్త్రాన్నే ఒక ఒత్తిలాగా చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక కొత్త నల్ల వస్త్రాన్ని తీసుకొని నల్ల నువ్వులు కొన్ని ఉంచి ఆ వస్త్రాన్ని కూడా ఒక ఒత్తిలాగా చేసుకోవాలి. ఒక పెద్ద ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో ఈ 2 ఒత్తులు వేసి నవగ్రహాలకు సమీపంలో దీపాలు వెలిగించాలి. ఇలా ప్రత్యేకంగా పెద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి నల్లటి వస్త్రంతో చేసిన ఒత్తులతో నవగ్రహాల సమీపంలో దీపం పెడితే శనివారం సందర్భంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల సమీపంలో ఈ దీపం వెలిగించలేని వాళ్ళు మీ గృహంలో అయినా సరే స్నానం చేశాక పడమర దిక్కులో ఈ ప్రత్యేకమైన నల్లటి వస్త్రంతో చేసిన ఒత్తులతో దీపాలు వెలిగించండి. దీనివల్ల శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు. ఆనందాశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భవనాపర్యంకీ వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి అంటారు. శంకర భగవత్పాదులకు శంకర భగవత్పాదులే సాటి. వారిలా ఎవరు చెప్పగలరు? ఆయన శ్లోకం చేస్తూ భక్తి యొక్క వైభవాన్ని గురించి మాట్లాడతారు. అందులో ఆనందాశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం. పసిపిల్లవాడికి అమ్మ వినా ప్రపంచం ఉండదు. ఆ పసిపిల్లవాడిని తల్లి ఎత్తుకునేసరికి వాడి ఏడుపంతా ఆగిపోయి ఒక్కసారి వాడిలోంచి ఆనందం పులకరింతతో పైకొస్తుంది. వచ్చి శరీరం అంతా రోమాంచితమవుతుంది, వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి అమ్మని చూసినటువంటి ఆనందంలో. అలా భక్తి అనేటటువంటి తల్లి ఒడిలో ఉన్నటువంటి భక్తుడు అనబడేటటువంటి పిల్లవాడికి ఆనందంతో పులకాంకురములు పైకి లేస్తాయి. ఆనందాశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం. అమ్మ పిల్లవాడు పడుకుని నిద్రపోతుంటే చక్కటి దుప్పటి ఒకటి కప్పుతుంది. ఎందుచేత అంటే ఈగలు దోమలు మొదలైనటువంటివి ముసిరి పిల్లవాడిని బాధ పెట్టకూడదు అని. అలాగే భక్తి అనేటటువంటి తల్లి ఒడిలో ఉన్నటువంటి భక్తుడు అనేటటువంటి పిల్లవాడికి నిర్మలంగా ఉండేటటువంటి తత్వము అనేటటువంటి దుప్పటిని తల్లి భక్తి కప్పుతుంది.
నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పరమ ప్రేమతో పిల్లవాడికి పాలు పట్టి కడుపు నింపుతుంది. భక్తి అనేటటువంటి తల్లి వేదము అనేటటువంటి శంఖంలోంచి శివకథలు అనేటటువంటి ఆయన చరిత్రని చెవుల గుండా పట్టి మనసు చల్లగా ఉండేటట్టుగా తృప్తిపరుస్తుంది. వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. అమ్మ పిల్లవాడికి రక్ష పెడుతుంది. శ్రీరామరక్ష 1000 ఆయుష్ 7,500 అంటుంది. అలా భక్తి అనేటటువంటి తల్లి భక్తుడు అనేటటువంటి బిడ్డడు రుద్రాక్షలు మెడలో దాల్చేటట్టుగా చేసి రక్ష చేస్తుంది. అలాగే భస్మ అమ్మ బొటనవేలుతో రక్షగా విభూతి పెడుతుంది. అలాగే భక్తి అనేటటువంటి తల్లికి బిడ్డడైనటువంటి భక్తుడు ఆ విభూతి ధారణ చేసి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ పసిపిల్లవాడిని ఊయలలో వేసి ఊపుతుంది. అమ్మ ఆ ఊయలలో వేసి ఊపుతూ పాట పాడుతుంటే పిల్లవాడు పరమ సంతోషంతో హాయిగా ఆనందంతో నిద్రపోతాడు. భక్తి అనేటటువంటి తల్లి పిల్లవాడు ఏ పని చేస్తున్నా, పిల్లవాడు అంటే భక్తుడు ఏ పని చేస్తున్నా సరే అస్తమానం భగవంతుడే జ్ఞాపకానికి వచ్చి ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఎడతెరిపి లేనటువంటి స్మరణల యందు సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. అలా పొందేటట్టుగా భక్తి అన్న తల్లి భక్తుణ్ణి కాపాడుకుంటూ ఉంటుంది.